హాయ్ అండి, మా ఇంటి వంట స్వాగతం అండి. వీడియో ఏంటంటే కనుక నెల్లూరు చేపల పులుసు చేస్తున్నానండి. ఎలా చేస్తున్నానో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా అయితే కళాయి పెట్టుకున్నాను, పెద్ద కళాయి పెట్టుకున్నాను. అలాగే సరిపడగా ఆయిల్ వేస్తున్నాను అనమాట. మనం దోశ వేసుకున్న గరిటెలు ఒక గట్టేసి అందులో సగం వేస్తానండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయలు ఒకసారి బాగా కలిపేసుకుని 2 ఎల్లుల్లిపాయలు మిక్సీ ఆడుకున్నాయండి. ఈ వడియాలు వేయడం వల్ల నలకన్నా గుణం. అలాగే నేను 10 పచ్చిమిరపకాయలు అన్నది వేస్తున్నానండి. ఒక కేజీ చేపల్లో 10 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ ఆడుకున్న జీలకర్ర ఒక 2 చెంచాలు, అలాగే మిక్సీ ఆడుకున్న ధనియాలు, దీనికి దానికి సపరేట్ అలాగే కలిపి మిక్సీ ఆడుకున్న పర్వాలేదు. ఇప్పుడు ఒకసారి బాగా వేయిన తర్వాత ఇప్పుడైతే కరివేపాకు ఒకసారి కలిపేసుకుని ఈ ఫ్రెష్ చేపలు అండి లైట్గా ఒక అరచెంత కారం అలాగే అరచెంత పసుపు ఉప్పు కొద్దిగేసి నేను అయితే పక్కన పెట్టుకున్న కలుపుకుని మొత్తం అన్నీ వేసుకొని కలిపేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు కారం అన్నది కూడా వేస్తాను నేను. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉంచుకుంటా. అలాగే కొద్ది సాల్ట్ వేస్తున్నాను. ముందుగా వేసాను కాబట్టి ఇప్పుడు కొద్దిగానే వేస్తున్నాను. చేపల పులుసు కాబట్టి కారం ఎక్కువగా ఉండాలి, అందుకని దాదాపు నేను 3 చెంచాలు అన్న వేస్తున్నాను. ముందుగా అయితే చేపల్లో ఒక 1/2 చెంచానే కలిపాను, 3 చెంచాలు వేసాను ఘాటుకున్న కారం. ఇప్పుడు కొద్దిగా పసుపు అన్న వేస్తున్నాను. పసుపు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, బాగా ఎక్కువ కాకుండా సరిపోలేదు. చేప ఉడకలేదు కాబట్టి కలుపుకోవచ్చు, ఉడికితే కనుక కలుపుకోకూడదు చేపని. ఒక 5% ఉడికింది కాబట్టి కొన్ని వాటర్ అన్నది వేస్తున్నాను. ఒకసారి క్లాత్ తోటి ఇలా వేసుకొని పెద్ద మంట ఒక 10 నిమిషాలు పెట్టేసుకుంటే ముక్క ఉడుకుతుంది. చూసారా, అన్నీ బాగా సరిపోయి. ఇప్పుడు చింతపండు అన్నది నానబెట్టుకుంటాను. ఇది ఇలాగా పులుపు ఎక్కువ తినే వాళ్ళు అయితే ఈ సైజు తీసుకోవాలి, బత్తాయి సైజు అంత సైజు. లేదంటే కనుక 2 నిమ్మకాయల సైజు అంత తీసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అవన్నీ కాబట్టి కూరసారి అడుగంటకుండా క్లాత్ తోటి అనుకోవాలి, లేదా కింద అడుగంటుంది. పెద్ద మంట పెట్టాం కదా, చూడండి ముక్క అన్నది ఇలా తిరగాలి. ఇప్పుడు పొట్టు తీసేసిన చింతపండు పలుసుగా తీసుకొని, పులుసు మనకు పలుసుగా కావాలితే కనుక పలుసుగా పిండుకోవాలి, లేదు మనకి చిక్కగా రావాలంటే కనుక కొంచెం చిక్కగా పిండుకోవాలి. అలాగే 2 మిక్సీ గిన్నెలు ఉంటాయి, చిన్న మిక్సీ గిన్నెలు ఉంటాయి కదా, దాన్ని వేసి ఇంకా అందులో సగం అన్నది వేస్తున్నాను నేను. చిన్న మిక్సీ గిన్నె పులుసు ఒకటి లైట్గా చిక్కగా లైట్గా పలుసు ఒకటి. ఇప్పుడు అన్నీ ఉప్పు అన్నీ చూసేసుకొని మూత పెట్టేసుకుని వెంటనే ఇప్పుడు మనకి చిన్న మసాలా కొంచెం సేపు వండుకోవాలి. కూరది ఉడికిపోయిందండి సగం. ఇప్పుడు నేను అయితే మామిడికాయలు ఇలాంటి సైజులో కోసుకుని వేస్తున్నాను, లేదంటే 4 బద్దల కింద కూడా వేయవచ్చు. నేను 5 బద్దల కింద వేసాను అనమాట. ఇప్పుడైతే మూత పెట్టేస్తాను. ఇప్పుడైతే కూర బాగా దగ్గరికి వచ్చేసింది. నేనైతే ఇప్పుడు గ్యాస్ అన్నది ఆఫ్ చేసేస్తాను. మామిడికాయ ముక్కలు వేసాను కదా, అవి కూడా బాగా ఉడికిపోయినాయి. చూసారా, ఇదండి ఈ వీడియో. మీకు నచ్చితే కనుక లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ని కొద్దిగా కొత్తిమీర అన్నది వేసుకున్నాను. ఒకసారి కూర అంతా ఉడికిపోయింది కదండి. ఒక 5 నిమిషాల తర్వాత కూర ఎలా వచ్చిందో చూడండి, ఎంత బాగా వచ్చిందంటే. హాయ్ అండి, మా ఇంటి వంటకి స్వాగతం అండి. ముందుగా అయితే నాటుకోడి పులుసు అయితే చేస్తున్నానండి. ఇప్పుడు అయితే కళాయి పెట్టుకుని సరిపడగా ఆయిల్ వేస్తున్నాను. బిర్యానీ ఆకుండి దాసిన చెక్క అలాగే లాలిక్కలు మొగ్గలు కూడా వేసుకుంటున్నాను. 5-6 గింజలు మిరియాల గింజలు కూడా, అలాగే కరివేపాకు